హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం రండి. అలానే నా వీడియోని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బ్రెడ్ సైడ్స్ అన్నిటినీ కూడా మిక్సీలో వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం గీని యాడ్ చేసుకోండి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఏ స్వీట్లోకైనా కూడా ఆయిల్ కంటే గీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆ గీ హీట్ అయ్యాక దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోండి. అదంతా కూడా ఒకసారి మంచిగా రోస్ట్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు అది కొంచెం కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని అదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం గీని యాడ్ చేసుకొని దాంట్లోకి మీరు ఏవైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వాటన్నిటిని కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ సైడ్స్ని యాడ్ చేసుకోండి. అలానే దాంట్లోకి ఇప్పుడు కొంచెం పాలని అలానే కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకొని అదంతా కూడా ఒకసారి మంచిగా కలపండి. షుగర్ మెల్ట్ అయ్యాక దాంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని అదంతా కూడా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అంతే, బ్రెడ్ సైడ్స్తో హల్వా రెడీ.